హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనంద్ వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. గెట్ రెడీ విత్ మీ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. ఈ టైం ఉండట్లేదు. ఈరోజు అయితే కొంచెం టైం దొరికింది, అందుకని వీడియో అయితే చేస్తున్నాను అనమాట. లాస్ట్ వరకు చూడండి. ఇక నాకైతే పెద్దగా రెడీ అవ్వటం ఇష్టం ఉండదు అనమాట. సింపుల్గానే ఉంటాను. ఎందుకో ఇవాళ రెడీ అవ్వాలనిపించింది. ఎలాగో వీడియో కూడా తీయాలనుకుంటున్నాను కాబట్టి అందుకని వీడియో తీసుకుంటా రెడీ అయితే అయ్యాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ హెయిర్ స్టైల్ అనమాట. నాకైతే ఎక్కువగా ఈ జడ అంటేనే ఇష్టం అనమాట. ఎవరికైనా వేయాలన్నా సింపుల్గా అయిపోతుంది, కానీ నాకు నేను వేసుకోవటం కొంచెం టైం పడుతుంది అనమాట. అది మంచిగా రావాలి కదా మనం తీసే పాయలు అవి కూడా, అందుకని కొద్దిగా టైం పడుతుంది. మళ్ళీ అందులో పాపిడి కూడా మంచిగా కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకోవాలి కదా. ఇక నేనైతే మా గ్రీష్మకి ఎప్పుడు ఇలా వేస్తూనే ఉంటాను. 2 జళ్ళకైతే ఇక మధ్య పాపిడి తీయాల్సి వస్తుంది కదా, అటు ఇటు 2 సైడ్లు వేసేస్తాను అనమాట. నేనైతే మామూలుగా పక్క పాపిడి తీసి అయితే ఇక మొత్తం అయితే అల్లేసాను కదా. అది ఒక పాయలాగా ఉంది కదా, ఆ పాయని మామూలుగా జల్లో కలిపి అల్లినా కూడా కొంతమందికి లూజ్ అయిపోతుంది, కొంతమందికి బాగానే ఉంటుంది. కానీ అలా కాకుండా నేనైతే ఇక చూసారు కదా, ఇలా పాయ అయితే మధ్యలో తీసి అక్కడ మళ్ళీ ఆ పాయను పెట్టి ఇక క్లిప్లో అయితే పెట్టేస్తాను అనమాట. ఇక అట్లా పెడితే ఆగుతుంది. ఇక ఎటు కదలకుండా అలాగే లూజ్ కూడా లేకుండా టైట్గా ఉంటుంది అనమాట. ఇక మనకు ఊడిపోతుంది అన్న భయం కూడా లేదు. ఇక టిప్ టాప్లు ఉంటాయి కదా, అవి 3 కానీ ఒక 4 కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ హెయిర్ మొత్తం వెనకమాల మంచిగా దువ్వేసుకొని ఇక ఒక సైడ్కి అయితే జుట్టుని ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత నేను ఇక మామూలుగానే అల్లేస్తున్నాను. ఇక మొత్తం అల్లేసాగా కొంచెం ఇలా పైన ఇలా కొద్దిగా లాగితే ఇక జడ అనేది కొంచెం లావుగా కనిపిస్తుంది అనమాట. ఇక హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ క్లిప్ కూడా పెట్టేసా కదా. ఇప్పుడైతే నేను ఫెయిర్ లవ్లీ అయితే రాస్తున్నాను అనమాట. ఇక నేను ఫెయిర్ లవ్లీయే ఒక్కటే రాస్తాను అనమాట. అంతకు మించి కూడా ఏం రాయను. ఇక ఇప్పుడైతే కాటుక అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక ఇదైతే చూసారు కదా, ఇదైతే వచ్చేసి ఐలైనర్ అనమాట. నాకు చాలా ఇష్టం, పెద్దగా పెట్టుకోను. మా ఖుషి అయితే డైలీ స్కూల్కి పెట్టుకొని వెళ్తుంది. ఇక ఇది వేసుకోవటం నాకు అసలు రాదు. ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటే చెరిగిపోయిందంటే కళ్ళ నిండా అయిపోతుంది, అందుకని పెద్దగా వేసుకో. కానీ ఇది కళ్ళకు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి, బాగుంటుంది కదా. ఇక ఎన్నున్నా లేకపోయినా మొహాన్ అయితే బొట్టు పెట్టుకున్నామంటే ఆ లుక్కే వేరుంటుంది. ఇక చౌలీలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అవి అయితే చిన్నగా ఉన్నాయి కదా, పెద్ద లుక్ కూడా ఏం లేదు. ఇక ఈ దండ అయితే వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా బాగుంది కదా. చైన్ అయితే కొంచెం సన్నగా వచ్చింది, మందంగా ఉంటే బాగుండేదేమో. అసలు చైన్ అయితే కాని కూడా కాని రావట్లేదు కదా. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.